హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. RRR మూవీతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న తారక్ వార్ 2 మూవీతో బాలీవుడ్ను షేక్ చేయబోతున్నాడు. తారక్ వార్ 2 మూవీకి గాను భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫైటర్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిస్తున్న హృతిక్ రోషన్ తన నెక్స్ట్ సినిమా వార్ 2కు సిద్ధమవుతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన వార్ సినిమాను యశ్రాజ్ ఫిలిమ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వార్ సక్సెస్ అవడంతో వార్ 2 సినిమాను ప్రకటించారు. అయితే వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాగమవుతున్నారు. హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఇద్దరు నువ్వు నేనా అనేలా ఢీ కొట్టబోతున్నారు. వార్ 2లో ఈ ఇద్దరు స్టార్ ఫైట్ క్రేజీగా మారనుంది. ఇంతకీ వార్ 2 కోసం ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, హృతిక్కి ఎంత ఇస్తున్నారన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. ఫైటర్ సినిమా కోసం హృతిక్ రోషన్కు నిర్మాతలు 85 కోట్ల దాకా పారితోషికం ఇచ్చారట. ఇక వార్ 2కి ఆ రేటు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. దాదాపు వార్ 2కి హృతిక్ రోషన్ 100 కోట్ల దాకా కోట్ చేస్తున్నాడని టాక్. స్టార్ ఆన్ డిమాండ్ అన్నట్టు హృతిక్ అడిగినంత ఇచ్చేందుకు యశ్రాజ్ ఫిలిమ్స్ రెడీ అవుతుంది. అయితే వార్ 2 కోసం ఎన్టీఆర్కి కూడా అదే రేంజ్లో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. వార్ 2 సినిమాలో తారక్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్. తెలుగు సినిమాల్లో 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్ దేవర సినిమాకు దాదాపు ఆ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ కూడా సినిమాకు 80 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. కాబట్టి వార్ 2లో ఎన్టీఆర్కి కూడా అదే రేంజ్ రెమ్యునరేషన్ అందించే అవకాశం ఉంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్గా ఉన్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 సినిమాను యశ్రాజ్ ఫిల్మ్స్ భారీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఏ రేంజ్లో ఉండబోతుంది అన్నది చూడాలి. మరి ఇక వార్ 2 మూవీపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.